హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో సగ్గుబియ్యం వడల్ని చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకునేలా చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బయట నుంచి క్రిస్పీగా, లోపల నుండి సాఫ్ట్గా, టేస్ట్ సూపర్ ఉంటాయి అన్నమాట. చాలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకునే ఈ సగ్గుబియ్యం వడల్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ ఒక కప్పు తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్ ఆఫ్ సగ్గుబియ్యం వేసుకోవాలి. కరెక్ట్గా ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. పోసుకొని 4 to 5 hours నానబెట్టుకోవాలన్నమాట. లేదా నైట్ అంతా నానబెట్టేసుకున్నా పర్లేదు. అవి నానేలోపు మనం పల్లీలు వేయించేసుకుందాము. పల్లీలు 1/2 కప్ తీసుకుంటున్నాను. అవి చక్కగా లో ఫ్లేమ్లో మంచిగా వేపుకోవాలి. కలుపుకుంటూ బాగా వేగుతాయి. అవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో కొంచెం కరివేపాకు, చిన్న అల్లం ముక్క అండ్ ఒక పచ్చిమిర్చి తుంచి వేస్తున్నాను. ఇంకా మనం వేపుకున్న పల్లీలు కూడా వేసేసుకొని మంచిగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం పప్పులుగా బ్లెండ్ చేసుకోండి. చూపిస్తున్నాను కదా, ఈ స్టేజ్లో బ్లెండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వడల్లో మధ్య మధ్యలో ఇలా పప్పులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు సగ్గుబియ్యం నానిపోయాయి. నేను ఒక 4 hours నానబెట్టాను. మీరు కావాలంటే నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా నానిపోయాయో. ఇలా కప్పు సగ్గుబియ్యానికి కప్పు వాటర్ పోస్తే ఇలా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ మంచిగా నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు అవి ఒక బౌల్లో తీసుకొని దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్లెండ్ చేసుకున్న పీనట్ పౌడర్ కూడా వేసేసుకొని ఒక పొటాటో తీసుకున్నాను. ఒక బంగాళదుంపని మంచిగా ఉడికించి తీసుకున్నాను. మీరు ఒకవేళ ఉడికించకపోతే పచ్చి బంగాళదుంపైన పొట్టు తీసేసి మంచిగా తురిమేసి వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా, మీకు కావాలంటే కారం కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే కారం వేయట్లేదు. కొంచెం కసూరి మేతి స్మాష్ చేసి వేస్తున్నాను. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకుంటే మంచిగా కలుస్తాయి. ఒకవేళ మీకు లూజ్ అయింది అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి లేదా మైదా పిండి యూజ్ చేయొచ్చు. నేనైతే ఏ పిండి యూజ్ చేయలేదు. పర్ఫెక్ట్గా వచ్చింది నాకు. చక్కగా ఆ పిండిని ఇలా బాల్స్ లాగా చేసుకొని మంచిగా వడల్లా ఒత్తుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. నేను చెప్పే కొలతలు మీరు కరెక్ట్గా యూజ్ చేస్తే ఇలా పర్ఫెక్ట్గా నాకు వచ్చినట్టే మీకు కూడా వస్తాయి అన్నమాట. చక్కగా ఇలా అన్ని వడల్ని వత్తేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. మీరు ఆయిల్ ఒక్కొక్కటిగా అయినా ఆయిల్లో వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ పొయ్యి మీద పెట్టి అది కాగేలోపు చక్కగా ఇలా వత్తేసుకుంటున్నాను అనమాట వడలుగా. మీరు కావాలంటే వడలుగా ఒత్తుకొని అప్పటికప్పుడే కూడా ఆయిల్లో వేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇన్స్టెంట్గా పిల్లలు అడిగితే బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా అయినా చేసి పెట్టేయచ్చు. ఇలా అన్ని వడల్ని ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ బాగా కాగిందో లేదో చూసుకొని మంచిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్ని వడల్ని ఒకేసారి వేసుకోకుండా ఒక 4 నుంచి 5 మీ ప్యాన్కి తగినట్టు ఆయిల్లో చూసుకొని అంటుకోకుండా వేసుకోండి. వేసిన తర్వాత ఒక 5 minutes వరకు కదపకుండా అలా వదిలేయాలి. ఒక 5 minutes వదిలేసిన తర్వాత కొంచెం కలర్ షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చాలా ఈవెన్గా మధ్యలో కూడా బాగా ఉడికి చాలా బాగుంటాయి టేస్ట్. నెక్స్ట్ అలా తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతే, చూసారు కదా, చాలా సింపుల్ అండి. చాలా టేస్ట్ నచ్చుతాయి. అందరికీ చాలా బాగుంటాయి. మీ పిల్లలు కూడా మళ్ళీ అడుగుతారు. ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్గా అయినా లేదా స్నాక్గా అయినా చేసి పెట్టేయచ్చు. పిల్లలకి ఇన్స్టెంట్గా చేసేయచ్చు. అందరికీ నచ్చుతుంది. ఇలా అప్పటికప్పుడే సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. అందరికీ బాగా నచ్చుతాయి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేయండి. మీ అందరికీ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు చేరుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.